అన్న పురుష సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు మామూలుగా లేదు సినిమా అయితే. హీరో పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. నిజంగా అసలు అంటే తన పర్ఫార్మెన్స్ అయితే అసలు ఫస్ట్ సినిమా అయినా కానీ అసలు నెక్స్ట్ లెవెల్‌లా చేసిండు నిజంగా. అంటే ఒక తండ్రి కోరిక తీర్చిన కొడుకులాగా అనిపించింది నాకైతే. నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అన్న నువ్వు. నిజంగా సినిమా అనేది వేరే లెవెల్‌కి తీసుకెళ్ళిపోయావు నీ పర్ఫార్మెన్స్‌తో. మళ్ళీ అతనితో పాటు ఉన్న మన సప్తగిరి గాని, కసిరెడ్డి గారి యాక్టింగ్ అయితే అసలు చించేసిరన్న. నిజంగా వీళ్ళు ముగ్గురు 3 ఇడియట్స్ లాగా అనిపిస్తుంది మన టాలీవుడ్ సినిమాకి. ఈ సినిమాకి అయితే అలానే అనిపిస్తుంది. నాకైతే చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ మామూలు లేదన్న పర్ఫార్మెన్స్. అంటే ఈ ముగ్గురు హీరోయిన్స్ కూడా చాలా అందంగా, చాలా క్యూట్‌గా, చాలా ముద్దుగా పర్ఫార్మ్ చేశారనమాట. అంటే వాళ్ళ హస్బెండ్స్‌తో ఉన్న మధ్యలో ఉన్న వాళ్ళ బాండింగ్ కానీ, వాళ్ళ ఎమోషన్స్ కానీ అవన్నీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా సెకండ్ హాఫ్‌లో అయితే ఆ ఎమోషన్ సీన్స్ కానీ, ఆ ఫ్యామిలీ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగా మాకు కూడా చాలా కనెక్ట్ అయ్యి మేము కూడా అంటే నిజంగా పెళ్లి చేసుకుంటే ఇలా అవుతదా? పెళ్ళంటే ఇలా ఉంటదా? అని చెప్పి మాకైతే అర్థమైంది. నెక్స్ట్ మెయిన్ సినిమాకి నాకు నెక్స్ట్ ఇంకోటి అనిపించిందంటే వెన్నెల కిషోర్ గారి కామెడీ అన్న అసలు మామూలుగా లేదు. వెన్నెల కిషోర్ అయితే నిజంగా అతను సినిమాకి ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. ఇంకోటి ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదన్న, అలానే ఉన్నాయి. సాంగ్స్ కానీ అసలు వాళ్ళ ముగ్గురు మధ్యలో ఉన్న ఫైటింగ్ కానీ అంతా అసలు వేరే లెవెల్ ఉంది. సినిమాని అయితే ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు డైరెక్టర్ గారు. నిజంగా చెప్తున్నాను కదా, ఫ్యామిలీస్ అందరూ పక్కా వచ్చి చూడాల్సిన సినిమా అన్న పురుష సినిమా అనేది. నేను లాస్ట్ ఒకటే చెప్తా, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళి కానో, లవ్లనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా, ముఖ్యంగా ఫ్యామిలీస్ అంటే అందరూ సినిమా అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ వచ్చి పురుష సినిమా చూడండి. మీ అందరికి నచ్చుతుంది అన్న. థ్యాంక్ యూ.